అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నమ్మి ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి మీరందరూ మమ్మల్ని అందరినీ పెద్ద మెజారిటీతో గెలిపించారు. కాబట్టి మాకు భగవంతుడు ఎంత శక్తి అంతా మీకు సహాయపడటానికే ఉంటాం తప్ప ఎక్కడా కూడా మా తరఫున పొరపాటు జరగదు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎన్నికలప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం. రేపటి నుంచి సంక్రాంతి పండుగ నుంచి కూడా నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని, తప్పకుండా పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదానికి కూడా మన మంత్రి గారు మన జిల్లా వారే కాబట్టి నేను ఇంకెక్కువ అడిగాను ఇక్కడ. ఎందుకంటే 4-5 లక్షల జనాభా అయింది, పేదలు ఎక్కువ ఉన్నారు. గ్రామాల నుంచి ఏదో ఒక పని చేసుకొని బతకాలని చెప్పి ఖమ్మంలో వచ్చి గుట్టల మీద, మెట్టల మీద, మురికి కాలువలు అమ్మటి, లేకపోతే రైలు కట్టలు అమ్మటి బతుకుతున్నారు. వాళ్ళందరికీ ఏదో రూపంలో మనకి ఇల్లు ఇస్తే వాళ్ళ జీవిత కోరిక తీరుద్ది. తప్పకుండా నాకు ఇల్లు ఎక్కువ కావాలని చెప్పి అడిగాను. మంత్రి గారు కూడా ఇస్తామని చెప్పారు. తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో పేదలకి గతంలో మనం ఎట్లయితే దానవాయిగూడెం కానీ, రామన్నపేట కానీ, దౌసలాపురం కానీ, ఎలుగుమట్ల కానీ కాలనీలన్నీ కట్టి పేదలకు ఏ రకంగా ఇళ్లు కట్టించగలిగామో అదే పద్ధతిలో మళ్ళీ ఇదే ప్రభుత్వం తప్పకుండా మీకు ఇళ్ల సౌకర్యాన్ని కూడా కల్పిస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి. ఇంకెక్కడైనా నిరుపేదలకు అందకపోతే కమిషనర్ గారిని కానీ, మేయర్ గారిని కానీ, మీ కార్పొరేటర్ల ద్వారా ఆ సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా మీ చేతికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఖమ్మం పట్టణానికి కూడా ఇప్పుడు వాటర్ సప్లై కింద కూడా 220 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం అమృత్ కింద. తప్పకుండా అన్ని ప్రాంతాలకి మంచినీళ్ళు వచ్చేటట్టుగా ఈ 220 కోట్లు పనులు త్వరలోనే మొదలుపెట్టిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మొన్న వర్షాలు వచ్చినప్పుడు మీరు చూశారు, కొన్ని ప్రాంతాలు మనం వరదల్లో మునిగిపోయి పాపం 10-15 రోజులు మీరు ఎక్కడో ఉండి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రమణ గుట్టోళ్ళకి పర్వాలేదు కానీ వేరే చోట ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చినాయి. అటువంటి ఇక్కడ కూడానా రాళ్ళు పడ్డాయిలే కానీ వరద రాలేదుగా. అదే కాబట్టి దయచేసి అటువంటివి కూడా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. దానికి కూడా రేపు కానాపరువు నుంచి వచ్చినటువంటి వరద ఖమ్మం పట్టణం మీద పడకుండా దానికి కూడా సుమారు 250 కోట్లు మనం శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని కూడా త్వరలోనే పని మొదలుపెట్టి వర్షాకాలానికంటే ముందే మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా ప్రయత్నం చేస్తున్నాం. మునేరుకు కూడా అటు ఇటు రిటైనింగ్ వాల్స్ కట్టి ఈ వర్షాకాలం పూర్తవుద్దని నేను చెప్పలేను కానీ మొన్న వచ్చినటువంటి వరదలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే వాటిని మళ్ళీ అంత వరద వచ్చినా కూడా ఖమ్మం పట్టణానికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాం. దానికి ఎక్స్పర్ట్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. ఆయన మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి ఆ యొక్క కమిటీ రిపోర్ట్ వచ్చాక ఆ పనులు మొదలుపెట్టి మునేరు ఈసారి అంత 35 కాదు 40 అడుగులు వచ్చినా కూడా మన ఖమ్మం పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అదేవిధంగా డంపింగ్ యార్డ్ గురించి కూడా రోజు పేపర్లో వస్తుంటుంది, అటు పోనీయట్లేదు రానియట్లేదు అని. అందుకనే కమిషనర్ గారిని ఆ రోడ్డు కూడా విస్తరించి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయమని చెప్పాం. దానికి కూడా 1,15,00,000 ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం. ఇంకా మేజర్ కార్యక్రమాలు ఉన్నాయి. ఒక స్లాటర్ హౌస్ కావాలని చెప్పి మనోళ్ళు అడుగుతున్నారు, దానికి కూడా 8 కోట్లు శాంక్షన్ చేశాం. అంతేకాకుండా మన ఖమ్మం దగ్గరలో ఉన్నటువంటి 500 ఎకరాలు వెలుగుమట్ల పార్క్ ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేసి ఖమ్మం ప్రజలకే కాకుండా అదొక పెద్ద పార్క్ లాగా, నెహ్రూ జువలాజికల్ పార్క్ ఏ రకంగా ఉంటుందో మనకు కూడా ఖమ్మం పట్టణంలో 500 ఎకరాల భూమి, అటవీ భూమి దక్కటం అంటే అది మన అదృష్టం. ఇప్పటి వరకు ఖమ్మంలో ఒక మంచి పార్కు కానీ 10 మంది కాసేపు కూర్చుందాం, పిల్లల్ని తీసుకెళ్దాం అంటే కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వెలుగుమట్లు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మనకి చరిత్ర సృష్టించినటువంటి పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఖమ్మం కిల్లా అదొక పెద్ద పేరు. దాని మీదకి వెళ్ళాలంటే మెట్ల మీద వెళ్ళాలి. పెద్ద మనుషులు కానీ ఇంకోళ్ళ పిల్లలు కానీ వెళ్ళే అవకాశం లేదు. దానికి కూడా ఒక 15-20 కోట్లు ఖర్చు పెట్టి రోప్వే ఏర్పాటు చేసి సాయంత్రం పూట కిల్లా నుంచి ఖమ్మం పట్టణ సుందరనాన్ని చూసి అందరూ ఆనందించేటట్టుగా అక్కడ అందరూ ఆనందంగా ఉండే పరిస్థితులు కల్పించాలని చెప్పి దానికి కూడా
ముఖ్యమంత్రి గారు ఒక 15 కోట్లు శాంక్షన్ చేయమని అడిగాం. తప్పకుండా అతి త్వరలోనే కిల్లా రోప్ వేని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. డివిజన్ల వారీగా ఇంకా రహదారులు లేనటువంటి, డ్రైన్ లేనటువంటి ఉన్నాయి. దానికి కూడా ఒక 50-60 కోట్లు శాంక్షన్ చేశాం. చాలా మట్టికి పనులు మొదలుపెట్టారు. కమిషనర్ గారు మనసు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో 2-3 నెలల్లోనే మీకు ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, పద్ధతి ప్రకారంగా ఖర్చు పెట్టాలి, ఆ పని 10 కాలాల పాటు ఉండాలి అని చెప్పి అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇటు టౌన్ ప్లానింగ్ కానీ శానిటేషన్ కానీ ఎప్పుడో కట్టిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి దాని మీదకి వెళ్ళేదానికంటే ప్రభుత్వ భూముల్లో కానీ రహదారుల ఎమ్మట కానీ ఎక్కడైనా ఇర్రెగ్యులర్గా కడతా ఉంటే మొదటి స్థాయిలోనే, పునాది స్థాయిలోనే ఆపిపెట్టాలి అధికారులు. లేకపోతే అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుద్ది. పూర్తిగా కట్టిన తర్వాత ఇది పడగొట్టాలంటే వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. కాబట్టి దయచేసి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ శానిటేషన్ కూడా ఇంకా మెరుగవలసినటువంటి పరిస్థితి ఉంది. కమిషనర్ గారు ఈ మధ్యలో తీసుకున్న చర్యల వల్ల కొంత మెరుగైనా ఇంకా సంతృప్తికరంగా లేదు. దయచేసి కార్పొరేటర్లు కూడా బాధ్యత తీసుకొని మీ డివిజన్లు అందంగా పెట్టుకోవటం, పరిశుభ్రంగా పెట్టుకోవటం, మురికి నీళ్లు లేకుండా పెట్టుకోవటం, ప్రజలకి అసౌకర్యంగా లేకుండా చూసుకోవటం, కావలసిన చోటల్లా మంచి మొక్కలు ఏర్పాటు చేసి ఖమ్మాన్ని ఒక సుందరంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేటటువంటి ఖమ్మాన్ని సృష్టించుకుంటే మీకు, మీ పిల్లల భవిష్యత్తుకి మంచిది. కాబట్టి ఎంపీ గారు 4 ఏళ్ళు ఉంటాడు, నేను ఒక 4 ఏళ్ళు ఉంటా, కలెక్టర్ గారికి 3 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతాడు. కానీ శాశ్వతంగా ఉండేది మీరే. మీ ప్రాంతాలు, మీ వార్డులు, మీ డివిజన్లు, మీ యొక్క పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటే మీ భవిష్యత్తుకి, మీ ఆరోగ్యానికి, మీ పిల్లల భవిష్యత్తుకి మంచిది. కాబట్టి దయచేసి ముస్తాఫా గారు అడిగినటువంటి అంగన్వాడీ కానీ వేరే కానీ తప్పకుండా శాంక్షన్ చేపిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.